నమస్కారం. BDS న్యూస్ తెలుగుకి సుస్వాగతం. వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం పాత కలెక్టరేట్ జడ్పీ సెంటర్ నందు బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రిటైర్డ్ సిఐ పుల్లూరు నాగయ్య గారి చేతుల మీదుగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి పూలతో నివాళులర్పించారు. సంఘం అధ్యక్షులు PVR దేవి గారు అధ్యక్షత సిఐ పుల్లూరు నాగయ్య గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ BR అంబేద్కర్ గారు చిన్ననాడే చదువు కోసం వెలివేయబడినారు. ఆ రోజుల్లో పీడిత వర్గాల ప్రజల కోసం నేను ఏదైనా చేయాలనే స్వభావంతో విత్తనం నాటారు. పీడిత వర్గాల ప్రజల కోసం ఆ రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయం అంటరానితనం, తాగునీరు కోసం మహత్ చెరువు నీరు ముట్టనివ్వలేదు. విద్య కోసం చదువు కొనసాగించారు. ధీరుడు. SC ST BC మైనార్టీ అందరి కోసం ఆయన రాజ్యాంగాన్ని రాశారు. కుటుంబం ఆలోచన కూడా లేకుండా భార్య రమాబాయి ప్రోత్సాహంతో పిల్లలు చనిపోయినా వెనకాడకుండా చేతినిచ్చారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా చదువు, విద్య, వైద్యం, స్వేచ్ఛ, సమానత్వం అందరినీ రాజులను చేసిన మహనీయులు ఆశయాలను మనందరం కలిసికట్టుగా ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఉపాధ్యక్షులు బూఖ్య మణి, ఉపాధ్యక్షులు కామన అనంతలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి తిప్పర్తి రమ్య, సహాయ కార్యదర్శి ఎనపలూరి నాగలక్ష్మి, జిల్లా నాయకులు భవానీ, చంద్రశ్రీ, విజయ రమణ, కోశాధికారి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఈ రోజున కొన్ని సంవత్సరాల క్రితమే అంబేద్కర్ గారు అణగారిన కులాల కోసం, అలాగే చదువు, సంధ్య, గుడికి, బడికి అన్నిటికీ దూరంగా ఉన్న వాళ్ళ కోసం అన్ని పోరాటాలు చేసి చదువుని, విద్యని, అలాగే అన్ని రంగాల్లో వైద్య, విద్య అన్ని రంగాల్లో కూడా ముందుండేలాగా అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఆ మహనీయునికి నిజంగానే మేము వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ రోజున నివాళులు అర్పిస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు నుంచి మేము కూడా మహిళలుగా మా వంతు మేము సమాజంని అవగాహన చేసుకొని ఇంకా ఎవరైతే అణగారిన బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఇంకా ఊరికి దూరంగా ఉంచుతున్న సందర్భంలో వారందరినీ చైతన్యపరిచే దిశగా మేమంతా ముందుకు కదులుతామని, మహిళల పక్షాన మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ విధంగా అంబేద్కర్ గారి సన్నిధిలో మేము ఈ రోజు ప్రమాణం చేస్తూ ముందుకు నడుస్తామని తెలియజేస్తున్నాము. వర్ధిల్లాలి వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం, వర్ధిల్లాలి వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం. సాధిస్తాం అంబేద్కర్ గారు మీ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ గారు మీ ఆశయాలను. రామ్జీ సత్పాల్ కి 14వ సంతానంగా ఈ రోజు జన్మించాడు. అతని సొంత గ్రామము రత్నగిరి జిల్లా అంబవాడ. అతను మౌవనే మధ్యప్రదేశ్లో తండ్రి సుబేరుగా పనిచేసే సమయంలో ఆయన జన్మించాడు. అతడు చిన్న ఉద్యోగం గురించి సతార్లో సెటిల్ అయినప్పుడు అతన్ని హై స్కూల్లో చేర్పించాడు. ఆ హై స్కూల్కే ఉత్తముడుగా అతడు పాస్ అయినాడు. తర్వాత డిగ్రీ చేసిన తర్వాత సహాజరావు గైక్వాడ్ మహారాజు యొక్క ఆర్థిక సహాయంతో ఇతర దేశాలకు వెళ్ళి ఉన్నత చదువులను విద్యని అభ్యసించాడు. తర్వాత 1920లో మన ఇండియాకు తిరిగి వచ్చి మన అంటరానితనం గురించి, అణగారి వర్గాల గురించి, ఏ దేశంలో లేని ఈ అంటరానితనము, అన్యాయము, అక్రమాలు మన దేశంలో ఎందుకు ఉన్నాయన్న ఉద్దేశంతో ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. ఆ ఉద్యమంలో భాగంగా ఎన్నో దళితులు కాబట్టి ఎన్నో అవమానాలు చెందినాడు, ఎన్నో అవమానాలకు పాలైనాడు. ఆ అవమానాలు పాలైన తర్వాత ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ మేధావిగా పేరుగాంచినాడు. అతనికి భారత రత్న కూడా బిరుదు వచ్చింది. అతడు భారత రాజ్యానికి ఉన్నతి ఇచ్చే విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా భారత రాజ్యాంగాన్ని రచించినాడు. ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. కాబట్టి అతని జన్మదిన సందర్భంగా మా యొక్క నివాళులు అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాను. వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఈ రోజున కొన్ని సంవత్సరాల క్రితమే అంబేద్కర్ గారు అణగారిన కులాల కోసం, అలాగే చదువు, సంధ్య, గుడికి, బడికి అన్నిటికీ దూరంగా ఉన్న వాళ్ళ కోసం అన్ని పోరాటాలు చేసి చదువుని, విద్యని,
అలాగే అన్ని రంగాల్లో వైద్య విద్య అన్ని రంగాల్లో కూడా ముందుండేలాగా అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఆ మహనీయునికి నిజంగానే మేము వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ రోజున నివాళులు అర్పిస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు నుంచి మేము కూడా మహిళలుగా మా వంతు మేము సమాజంని అవగాహన చేసుకొని ఇంకా ఎవరైతే అనగారిన బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఇంకా ఊరికి దూరంగా ఉంచుతున్న సందర్భంలో వారందరినీ చైతన్యపరిచే దిశగా మేమంతా ముందుకు కదులుతామని, మహిళల పక్షాన మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ విధంగా అంబేద్కర్ గారి సన్నిధిలో మేము ఈ రోజు ప్రమాణం చేస్తూ ముందుకు నడుస్తామని తెలియజేస్తున్నాము. వర్ధిల్లాలి వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం, వర్ధిల్లాలి వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం. సాధిస్తాం అంబేద్కర్ గారు మీ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ గారు మీ ఆశయాలను. రామ్జీ సత్పాల్ కి 14వ సంతానంగా ఈ రోజు జన్మించాడు. అతని సొంత గ్రామము రత్నగిరి జిల్లా. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.